అందరు నమస్కారం అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి లీక్ అయిన వీడియోని మీలో ఎవరైనా చూశారా? నా దరిద్రం కొద్దీ నేను చూడడం జరిగిందండి. అది చూసిన తర్వాత రాత్రుల్లో కలలో కూడా అదే విజువల్స్, వాడి వాయిస్ నాకు వినిపిస్తూ ఉన్నాయి. చాలా వరస్ట్గా ఉంది, చాలా నీచంగా ఉంది. 4 నిమిషాల 32 సెకండ్లు ఆ వీడియో ఉంది. నేనేదో అబద్ధం చెప్పటం వల్ల, నేనేదో ఎవరో మాట్లాడుతున్నారు కదా నేను కూడా మాట్లాడాలి అని చెప్పటం వల్ల నేను ఆ వీడియో చూశాను. 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఉంది. చాలా వరస్ట్గా ఉంది, చాలా నీచంగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ వీడియోలు తీస్తారు కదా, స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాంటి వీడియోలు షూట్ చేయరు. అలాంటి వీడియోలు వాడు షూట్ చేసుకొని ఆ వీడియోని పెట్టుకొని ఎవరైతే రొమాన్స్ చేశారో ఆ అమ్మాయిలకి పంపించి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బుల గురించి ఒక నీచుడు, ఒక పరమ దరిద్రుడు ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి అనే వ్యక్తి. ఆ వీడియో గురించి క్లియర్గా మాట్లాడతాను. ఆ వీలైతే ఆ వీడియోని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా జడా శ్రావణ కుమారు నేను ఒక ఛానల్లో మాట్లాడుతూ ప్రశ్న రావణ్ వెనకాల వైసీపీ ఉంది, వైసీపీ నాయకులు ఉన్నారు, అతని చేత మాట్లాడించింది వైసీపీ వాళ్ళే అనేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఒకసారి జడా శ్రావణ కుమార్ ఏం మాట్లాడారు అనేది వినిపిస్తా, వినండి. విన్న తర్వాత క్లియర్గా వీడియో గురించి మనం మాట్లాడుకుందాము. మీకు చూపిస్తాను, నేను క్లియర్గా చూపిస్తాను మీకు. వినండి. జడా శ్రావణ కుమార్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి రావణ్ అండ్ టీమ్ కి ఏమైనా సంబంధం? ఎందుకంటే ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సెన్సేషన్ అవుతున్నాయి. అది చూడండి, అక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. ఏమన్నా వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా? మీరు గెస్ట్ చేసిన దాంట్లో మీరు ఎక్కువ వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి ఈ మధ్యకాలంలో నేను అనుకోవటం ఇనీషియల్ స్టేజ్ లో నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా వచ్చినా సపోర్ట్ చేస్తాము, మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని అని మాట్లాడుతున్నాం కదా. మరి పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలేదు? కాకినాడలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలా? మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? యలమంచిలో అరెస్ట్ చేసి పైకరావుపేటలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? మళ్ళీ ఊపా చట్టం పెట్టినప్పుడు ఎందుకు రాలా మీరు? అంటే ఏ రోజైతే రావణ్ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయితే మా లింకులు బయటకు వస్తాయి అనుకున్న సందర్భంలోనే మీరు నన్ను తప్పించి మీరు ఎంటర్ అయ్యారనేది నా ఎలిగేషన్. అంటే వైసీపీకి వాళ్ళకి లింకులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఇక్కడ బాబు గారు. నా హూఇజ్ చౌదరి గారు ఎవరైతే అతని పేరు ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి పిలిపించారు, గమనాన్ని పిలిపించారు. హీ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఫ్రమ్ ద డే వన్ ఎవరైతే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇదే చుట్ట పోసలాగా పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నాడు కానీ జడా శ్రావణ కుమారు అసలుకి అతను తప్పుకోవడానికి కారణం వేరే. వైసీపీ ప్రశ్న రావణ వెనకాల ఉన్నది వాస్తవం, నిజం. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. అరే బాబు, ఈ ప్రశ్న రావణ వెనకాల వైసీపీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి వాడిని హైర్ చేసుకున్నాడు. ఈ ప్రశ్న రావణ్ణి కొంతమందికి అప్పచెప్పాడు. వాడి బాగోగులు వాళ్ళే చూసుకుంటారు. వాడికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, కెమెరా కానీ, ల్యాప్టాప్లు కానీ, లేకుంటే ఇతర అన్ని కూడా ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తులకు అప్పచెప్పారో వాళ్ళే ఇతరుల్ని చూసుకుంటున్నారు, ఇతన్ని పోషిస్తున్నారు. దీని వెనకాల ఉన్నది కర్త క్రియ కర్మ మొత్తం వైసీపీ, సజ్జల రామకృష్ణారెడ్డి అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజు ఇంద్రసేన అనే వ్యక్తి ఎవరైతే వీడికి ఫండింగ్ చేశాడో, అలాగే వీడికి ప్లాట్ ఇచ్చాడో, వీడికి 3 ఆఫీసులు ఇచ్చి ఫండింగ్ చేస్తున్నాడో, అతను వైసీపీకి సంబంధించిన నాయకుడు, వైసీపీ నేత. ఈరోజు పోలీసులు కూడా బయట పెట్టారు వీడికి ఫండింగ్ చేస్తున్నట్టు, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు వచ్చి ఈయనేదో పెద్ద కనిపెట్టినట్టు కాదు వాళ్ళ వెనక ఉన్నది వైసీపీ అని. అసలుకి జడా శ్రావణ కుమారు ఈ కేసు నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలుసా? వాడు ఫోన్లో ఉన్న వీడియోలు, వాడు చేసిన దరిద్రపు పనులు, వాడు చేసిన నీచపు పనులు, వాడు ఒక బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ వాడు ఫోన్లో ఉన్నాయి. ఇది చాలా డేంజరు అని తెలుసుకున్న తర్వాత జడా శ్రావణ కుమారు ఈ కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది.
అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఈ కేసు వెంట ఎందుకు పడుతున్నారు? స్టార్టింగ్ సపోర్ట్ చేశారు, ఎవరికి? ప్రశ్న రావడానికి సపోర్ట్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత వాడికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. అవునా? చెప్పారు కదా. తర్వాత ఏం చేశారు? మళ్ళీ వాడికి సపోర్ట్ చేయడం చెప్పారు. మా పార్టీ వాడికి సపోర్ట్ చేస్తాము, వాడిని బయటికి తీసుకొస్తాము, మా లీగల్ సెల్ వాడికి వాదిస్తాము అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి వాడికి సపోర్ట్ చేశారు. దానికి కారణం ఏంటి? ప్రశ్న రావడానికి జడా శ్రవణ కుమార్ అంటే ప్రశ్న రావణ కేసు నుంచి జడా శ్రవణ కుమార్ తప్పించుకోవడానికి కారణం ఆ వీడియోలు, వాడు చేసిన దరిద్రపు పనులు. కానీ వైసీపీ సపోర్ట్ చేయడానికి కారణం వాడు ఫోన్లో వైసీపీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలు, కొన్ని వివరాలు వాడి దగ్గర ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన ఆడియో కాల్లు, వీడియోలు ఉన్నాయి వాడి దగ్గర. అందుకే వాడిని కాపాడటానికి, అవి బయటపడకుండా ఉండడానికి, ఆ లింకులు బయటపడకుండా ఉండడానికి వైసీపీ వాళ్ళు కష్టపడుతున్నారు వాడిని బయటికి తీసుకురావడానికి. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. ఇది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాడు ఏదైతే ఇంద్రసేన లేకుంటే ఇంగోరో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి డేటా, ప్రతి మాట వీడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. వీడు భద్రంగా పెట్టుకున్నాడు, జాగ్రత్తగా పెట్టుకున్నాడు. రేపొద్దున ఏమైనా అవసరం పడితే మనం వాడుకోవచ్చు. ఎందుకంటే వాడు బ్లాక్మెయిలర్ కదా. వాడు గతంలో కూడా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీసి వాటితో డబ్బులు సంపాదించుకుని ఏదో కదా, వాడికి ఆ బుద్ధులు పోవు కదా. అలాగా వైసీపీ సంబంధించిన వ్యక్తులు వీడియోలు కూడా ఉన్నాయి. మేబీ అంబటి రాంబాబు తెగ బాధపడిపోతున్నాడు. మేబీ అంబటి రాంబాబు వీడియోలు ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. ఇలాంటి యథా పనులు చేసిన వాడు అంబటి రాంబాబుకి సరి చేయడానికి గ్యారంటీ ఏముంది? చేస్తాడు. ఆ 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఏదైతే ఉందో అది బయటపడిన తర్వాత చాలా మంది పారిపోయారు. అది నేను చూశానండి. 4 నిమిషాల మంది అది ఏ వీడియో, అది ఫేక్ వీడియో అంటున్నారు. అది ఏ వీడియో కాదు, ఒరిజినల్ వీడియో. ఏదైతే ఒక వీడియో మనకు బయటకు వచ్చిందో మూతులు నాక్కుంటూ, దానికి కంటిన్యూస్గా ఉంటుంది అనమాట ఆ వీడియో. ఆ ఒక్క బిట్ మాత్రం వాళ్ళు కట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. కానీ దానికి కంటిన్యూస్గా ఉంది. 4 నిమిషాల 32 సెకండ్లు ఉంది వీడియో. అది 4 నిమిషాల 32 సెకండ్లు ఏఐతో క్రియేట్ చేయలేరు. ఏఐతో క్రియేట్ చేసినా అది ఏఐ వీడియో అని క్లియర్గా తెలిసిపోద్ది. సరే వీడియో అంటే చేశారు, సరే చేస్తారు, సరే ఓకే అనుకుందాం. దాని వాయిస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారా? వాడి వాయిస్ ఉంది దాంట్లో. ప్రశ్న రావడం వాయిస్ ఉంది. అబ్బా అబ్బా అంటాడు. అసలుకి మతి పోద్ది నిజంగా. అసలుకి 4 నిమిషాల 32 సెకండ్లు ఉంది ఆ వీడియో. అది ఫేక్ వీడియో ఎలా వద్ది, ఏ వీడియో ఎలా వద్ది? కనిపిస్తుందా? 4 నిమిషాల 32 సెకండ్లు ప్లే చేయాలి. ఇంతకంటే నేను చూపించకూడదు కూడా. అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఈ కానీ చూపించాడు అనుకో, యూట్యూబ్ తెలిసింది కదా గైడ్లైన్స్, విరుద్ధం. చూపించకూడదు. చాలా మంది చూసే ఉంటారు, సర్క్యులేట్ అవుతున్న వీడియోలు. అది నాకు తెలిసాయి, రేపో అన్ని బయటకు వచ్చేస్తాయి. మరి ఇది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు, కానీ ఎవరు పంపించారో నాకు కూడా తెలియదు. కానీ నేనైతే అంటే చూడాలి, అంటే వాడు అసలు ఏంటిది అని చూడాలని చూశాను. 2 టైమ్స్ చూసా. ఒకసారి పూర్తిగా చూసా, రెండోసారి బ్లూటూత్ పెట్టుకొని విన్నా వాడు ఏం మాట్లాడి ఉంటాడు ఆ వీడియోని. చాలా వరస్ట్ అసలుకి అదేం ఫ్యాంటసీ నాకు నిజంగా అర్థం కాదు ఇప్పటికీ. అదేం ఆనందం నాకు అర్థం కాదు. సరే చేసింది అది వ్యక్తిగతం, ఎవరికి కాదంటారు. మరి దాంట్లో వీడియోలు తీసుకోవడం ఎందుకు? బ్లాక్మెయిల్ చేయడానికా? అందుకే కదా బ్లాక్మెయిల్ చేయడానికి. ఇలాంటి అమ్మాయిల్ని ఎంతమందిని వాడు వేధించుంటాడో ఒకసారి ఆలోచించండి. వీడు బయటకు వచ్చి పెద్ద నీతిమంతుల్లాగా TV5 మూర్తి ఏదో అన్నంలో కంచంలో తిన్నాడని చెప్పేసి వీడు చేసిన ట్రోలింగ్ కానీ, లేకుంటే బిఆర్ నాయుడు వచ్చిన ఏదో వీడియో వచ్చింది కదా దాని మీద చేసిన ట్రోలింగ్ కానీ వీడు మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వచ్చింది. అరే ఇలాంటి వాడు నీ ముడ్డి కింద ఇంత పెట్టుకొని, నీ వెనకాల ఇంత పెట్టుకొని
నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావా? ఇతర కంచాల గురించి నువ్వు మాట్లాడతావా? ఒరే సిగ్గు లేదా మీకు? ఈ నిజంగా చెప్తున్నా, ఇది ఏ వీడియో అనే వాళ్ళకి సిగ్గుండాలి, మీకు కొద్దిగా సిగ్గుండాలి. సిగ్గు శరం ఉంటే ఇది ఏ వీడియో అని అనరు వీళ్ళు. చూస్తారు కదా, ఈరోజు నేను చూశాను దరిద్రం కొద్దీ, రేపు పొద్దున మీరు కూడా చూస్తారు. చూడకుండా అయితే ఉండరు కదా, ఖచ్చితంగా బయటకు వస్తాయి కదా, వైరల్ అవుతాయి కదా, చూస్తారు మీరు. అప్పుడు చెప్పండి అయితే ఒరిజినల్ వీడియో ఏ వీడియో అని చెప్పి. నేను ఇప్పుడు డిలీట్ చేద్దాం, నాకు అవసరం లేదు ఈ వీడియో. నాకెందుకు ఇలాంటి దరిద్రాలన్నీ కూడా. చూడండి, ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎదవల్ని వెనకేసుకొని రాబాకండి. ఇలాంటి ఎదవలు సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మరి ఎదవల్లారా, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వాడు పూర్వాపాలు ఏంటో తెలుసుకోండి. పూర్వాపాలు తెలుసుకోండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా సెల్ ఇచ్చేస్తా ఎవరికైనా సరే. నా పాస్వర్డ్ కూడా 2 సెల్లులు ఉన్నాయి, అది 2 సెల్లు ఉన్నాయి, 2 సెల్లులు కూడా 5555 పాస్వర్డ్ అంతే. నా సెల్లు ఇస్తా, తీసేసుకోండి. నా దాంట్లో ఎంత కూడా సీక్రెట్ ఉండదు, ఎంత కూడా ఉండదు నా దాంట్లో, ఏం ఉండదు అసలుకి. తెలుసుకోవాలి మనిషి ఎవరు ఎలాంటిది అనేది తెలుసుకొని మాట్లాడాలా, తెలుసుకొని ఫాలో అవ్వాలా, తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నువ్వు ఎవడో వచ్చింది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, నారా లోకేష్ గారిని తిట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, మనం ఫాలో చేసుకుందాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, వాడి వీడియోకి లైక్లు కొడదాం, వాడి వీడియోలు ఎప్పుడు పెడదాం, మనం చూద్దాం అనుకోవటం కాదు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరు వీడియోలు అద్భుతంగా మాట్లాడుతారో, ఒక్కొక్కరు సబ్జెక్ట్ ఉంటుంది, బట్ ఎంతైనా వాళ్ళని క్యారెక్టర్. మనం నీతులు మాట్లాడుతూ వెనకాల బూతు పనులు చేయకూడదు. ముఖ్యంగా మనం నీతులు మాట్లాడుతూ వెనకాల బూతు పనులు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఫాలో అయ్యేది, మీరు సబ్స్క్రైబ్ అయ్యే ఎవరైనా చూసుకొని అవ్వండి, చూసుకొని మాట్లాడండి. నేను ఏది కూడా అబద్ధం చెప్పను. నా దగ్గరకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, నాకు ఏదైతే తెలుసొద్దో నేను అదే వివరిస్తా. అంతకు మించి నా సొంత మాటలు ఏది కూడా ఉండదు. థ్యాంక్ యూ.